హలో ఎవ్రీవన్. డే 6 ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. మాది ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు క్రౌడ్ చాలా తక్కువగానే ఉన్నారు. సో దర్శనంకి కూడా తక్కువ టైమే పడుతుంది. మనం కొండంతా ఎక్కడమే లేట్ అనమాట. దర్శనానికైతే వెయిటింగ్ ఏం లేదు. అండ్ అన్నప్రసాదానికైతే వచ్చాము. ఈరోజు కదంబం అంటే సాంబార్ రైస్ అండ్ పులిహార ప్రసాదంగా అయితే పెట్టారు. రెండు టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. మంచిగా తినేసాము. అమ్మవారిని కూడా బాగా చూడగలిగామన్నమాట. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఎంత కళగా ఉంటారో. అండ్ వెళ్ళేటప్పుడు ఈరోజు నేను శారీస్ చూద్దామని ఆగాను. ఎప్పుడు చూసి వెళ్ళిపోతాను కానీ కొనేది చాలా తక్కువ. అది నిజంగా అమ్మవారికి పెట్టిన శారీసో మరేమో నాకు తెలీదు. బట్ కాస్ట్లు మాత్రం చాలా ఎక్కువగానే చెప్తారు. సో ఈరోజు చాలా రీజనబుల్ కాస్ట్కి ఒక ఆవిడ చెప్తున్నారనమాట. ఏదైనా 500 అన్నారు. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ టైప్లో ఇంకా ఆల్రెడీ 2-3 శారీస్ ఉన్నాయి, కానీ 500కి వర్త్ అనిపించింది. సరే గుర్తుగా ఉంటుంది కదా దసరాలో తీసుకుంటే అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. దీనికి విడిగా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అక్కర్లేదు, ఇంట్లో ఉన్నవే మ్యాచింగ్ చేసి వేసేయచ్చు కదా అని చెప్పి తీసేసుకున్నాను. 500కి ఫాల్ ఒకటి వేపిస్తే సరిపోతుంది. కుదిరితే దసరా రోజు వేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ రోజు ఎందుకు కుదరదు అంటే చాలా క్రౌడ్ ఉంటారు కదా. సో ఎన్ని గంటల లైన్లో ఉంటామో తెలియదు, కాబట్టి కంఫర్టబుల్ క్లాత్స్లో రావాలి. అండ్ ఈరోజు డ్యాన్స్ కూడా చూసాము పిల్లలది. ఎంత ముద్దుగా ఉన్నారు, అందరూ మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. తక్కువ మంది క్రౌడ్ ఉన్నా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్లో మాత్రం ఏం తేడా లేదు, మంచిగా చేస్తున్నారు.